అఫిడవిట్ పై ఏం చేద్దాం? సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంలో సీసీఎల్ఏ నిబంధనలపై తర్జనపరిచిన భూభారతి చట్టంలో లేని 3 కొత్త అంశాల నిబంధనలు పేర్కొన్న సీసీఎల్ఏ అఫిడవిట్ సేకరించడం తలనొప్పిగా మారుతుందంట రెవెన్యూ యంత్రాంగం. అమలు చేయాలా వద్దా అనేటువంటి సందిగ్ధం అంటూ చూస్తా ఉన్నాం. సో మననేమో సాదా బైనామాలకు ఇక లైన్ క్లియర్ చేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 9.8 లక్షల ఎకరాలు సాదా బైనామా కింద వాటన్నిటి కూడా మోక్షం కల్పిస్తామని చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ దానిపైన తర్జన పడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంలో కొత్త సమస్యలు తలెత్తున్నాయి. రాష్ట్రంలో 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి సాదా బైనామా దరఖాస్తులు పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించగా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ విధించినటువంటి నిబంధనలు ఇందుకు అవరోధంగా మారుతున్నాయి. ప్రధానంగా సాదా బైనామా దరఖాస్తుదారు భూమి కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి అఫిడవిట్ రావాలన్న నిబంధన వివాదంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. సో ఆల్రెడీ వాడు ఉన్నదే సాదా బైనామా కింద ఏదో నోట్ రాసుకుంటారు. సో అది సరిపోతుంది, దానికి మళ్ళీ అఫిడవిట్ కావాలి అని మళ్ళీ కావాలంటే ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? సాదా బైనామాలో ఇదే పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సాదా బైనామా ల్యాండ్స్ ఉన్నాయి, దాదాపు ఎన్ని ఉన్నాయి? 9.8 లక్షల ఎకరాలు ఉన్నాయి. 9.8 లక్షల ఎకరాలు. సో దీనిలో ప్రధానంగా ఏం చేయాలి? ఒక్కొక్కరికి 100 గజాల నుంచి ఎకరాల వరకు ఉంటాయి. సో వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు ఎవరో ఒక దగ్గర నుంచి నోటరీ ద్వారా కొంటారు. సో ఇప్పుడు నోటరీ ద్వారా చేయడానికి ఉన్నదా? నోటరీ అంటే ఫేక్ నోటరీలు కూడా ఉంటాయి. ఫేక్ నోటరీలతో కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఇది కాదు అఫిడవిట్ కాకుండా చేయాలంటే మాత్రం ఇప్పుడు కొన్ని లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతమైంది. ఇది ఒక సమస్య ఉంది. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలే తింటారనేది దొబ్బితింటారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొక వైపు అఫిడవిట్ తీసుకురావాలని చెప్పేసి ఎవరు రాష్ట్ర ప్రభుత్వం ఒకటి అంటా ఉంది. ఇప్పుడు అఫిడవిట్ తీసుకురావాలంటే 100% ఎవరైతే ఓనర్ ఉన్నాడో, అసలు ఓనరు ఎవరైతే అమ్మిన ఓనర్ ఎవరైతే ఉన్నారో వాడు ఇప్పుడు వీళ్ళకి ఇవ్వాలి అంటే అఫిడవిట్ ఇవ్వాలంటే 100% డబ్బులు అడతారు. ఎందుకంటే ఒక 10-15 సంవత్సరాల క్రితం కొన్న వాళ్ళు ఉంటారు కదా. ఫర్ సపోజ్ ఒక ఎకరం ల్యాండ్ ₹1,00,000 కొన్నాడు అనుకోండి, ఇప్పుడు దాని విలువ ఎంత? ₹1,00,00,000 50 లక్షలు ఉంటుంది. ఇప్పుడు ఆ విలువ పెరిగినప్పుడు ఈ ఓనర్ అఫిడవిట్ ఎందుకు ఇస్తాడు? పెరిగింది కదా, నాకు డబ్బులు ఇస్తే నేను అఫిడవిట్ ఇస్తా, నాకు 10 లక్షలు నేను అఫిడవిట్ ఇస్తా అంటాడు. సో ఇలాంటి సాంకేతిక సమస్యలు చాలా బలంగా ఉంటాయి. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా అఫిడవిట్ నోటరీతో చేస్తాంటేమో లక్షల ఎకరాల భూములు అనేకరంతం అవుతాయి. ఒకవేళ అఫిడవిట్ కావాలంటేమో ఓనర్లకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. సో దీనిలో తర్జనగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో దీంతో ఈ నిబంధనలు ఉంచాలా తొలగించాలన్న చర్చ అధికారులు జరుగుతుంది. భూభారతి చట్టం సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ప్రకారం సాదా బైనామాలు పరిష్కరించే అధికారాలు కల్పిస్తూ ఈ నెల 10న రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి లోకేష్ కుమార్ జీవో నెంబర్ 106 ఇచ్చారు. అయితే భూభారతి చట్టంలో పేర్కొనే 3 నిబంధనలు సీసీఎల్ఏ ఇందులో చేర్చారు. అందులో ఒకటి అఫిడవిట్ తీసుకురావాలనేటువంటి దాంట్లో నిబంధన కాగా మరొకటి 12 ఏళ్ల అనుభవదారుగా ఉన్నట్లు దరఖాస్తుదారు రుజువు చేసుకోవడం. మూడవది క్రమబద్ధీకరణ జరిగే రోజు అమల్లో ఉన్నటువంటి స్టాంప్ డ్యూటీకి అదనంగా ₹100 అపరాధ రుసుము చెల్లించాలనడం. అయితే ప్రస్తుతం దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేస్తున్నటువంటి రెవెన్యూ అధికారులు అఫిడవిట్ అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతుంది. సాదా బైనామాకు చట్టపరమైన రక్షణ లేదని, దానిపై ఆధారపడిన రైతులను అఫిడవిట్ తేవాలని ఒత్తిడి చేస్తే కొనుగోలుదారుల హక్కులు దెబ్బతినే ప్రమాదం లేకపోలేని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అఫిడవిట్ తప్పనిసరి అంటే నకిలీ అఫిడవిట్లు కూడా తయారు చేసే ప్రమాదం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల భూ వ్యాధులు మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఎప్పుడో కొనుగోలు చేసిన భూమికి ఇప్పుడు ఖచ్చితంగా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. సాదా బైనామా ఒప్పందాలని పాతమైనందున అమ్మకందారు మరణించినా లేదా వారసులు ఎవరైనా దానిపై వివాదాలను అఫిడవిట్ సేకరించడం చాలా కష్టమవుతుంది. దరఖాస్తుదారులు వాపోతున్నారు. నేను చెప్పినా కదా, వాళ్ళు డబ్బులు అడుగుతారు. సో ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితము ₹1,00,000 భూమి ఉంది అనుకోండి, ఇప్పుడు అది ₹1,00,00,000 50 లక్షలు అవుతుంది. వాడు ఎందుకు ఓనర్ గారు ఎందుకు ఇస్తాడు? వాడు బెనిఫిట్ లేకుండా ఎందుకు ఇస్తాడు? ఇయ్యాడు. సో ఎప్పుడో కొనుగోలు చేసిన భూమికి ఇప్పుడు వెళ్ళి అఫిడవిట్ అడిగితే ఎవరు అంగీకరించారని సానుకూలత తక్కువగా ఉంటుందని రెవెన్యూ అధికారులు కూడా చెబుతున్నారు. అఫిడవిట్ ను తప్పనిసరి చేస్తే మధ్యవర్తులు దరఖాస్తుదారుల నుంచి అదనపు మొత్తం వసూలు చేసే ప్రమాదం ఉంటుందని, దీనివల్ల చిన్న సన్నకారు రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొనుగోలుదారు తాను డబ్బు చెల్లించాలని చెప్పినా అమ్మకందారు తనకు మొత్తం డబ్బు ముట్టలేదని, ఇంకా బకాయి ఉందని, అఫిడవిట్ ఇవ్వలేనని అడ్డం తిరిగితే న్యాయపరమైన సమస్యలు కూడా సాదా బైనామా రైతులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అఫిడవిట్ తీసుకురావడం కష్టమవుతుందని అంటున్నారు. ఈ అంశంపై రెవెన్యూ యంత్రాంగంలో విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో నిబంధనల నుంచి దీన్ని తొలగించాలా కొనసాగించాలా అనే దానిపై సీసీఎల్ఏ కార్యాలయ అధికారులు తర్జన భర్జన పడుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో మొత్తానికైతే సాదా బైనామా విషయంలో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఈరోజు ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా తయారైంది. 100% అదే పరిస్థితి అయితే కనబడతా ఉంది.